పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని ప్రతిసారి వాక్యం విన్నప్పుడు, అలాగే దైవజనుల వాక్యాలు, విశిష్టమైన దేవుణ్ణి గూర్చిన వాక్యాలు విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి ప్రతిరూపంగా మన జీవితాలు తయారవ్వాలి అనే దృక్పథంతో మనం వాక్యాన్ని వింటాం. ఈరోజు మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే అంటారు. ఈ ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి చనిపోయినా, ఎవరు చనిపోయినా అది మంచి దినం అని ఎవ్వరూ అనరు, అది అశుభం అంటారు. కానీ ప్రపంచానికి ఏకైక సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకానికి అవతరించి, పరిశుద్ధునిగా జీవించి, దాసుని స్వరూపాన్ని ధరించి, పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి, కేవలం సిలువ మరణం కొరకే తాను జన్మిస్తున్నానని కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రవక్తల ద్వారా చెప్పబడిన యేసు సర్వమానవ కోటి కొరకు చిందించిన ఆ పాప పరిహారార్థ రక్తాన్ని బట్టి ఈ దినం మంచి శుక్రవారం అంటారు. అది కేవలం ఎంత మంచి అంటే, ఎలాంటి వ్యక్తినైనా మంచి చేయగలిగిన ఒక కారణ జన్ముడు రక్తాన్ని చిందించిన దినం. సిలువ మరణం అనేది రోమా కర్కశ ప్రభుత్వానికి క్రొత్తేమీ కాదు. అప్పటికి కొన్ని వేల మందిని వాళ్ళు సిలువ వేశారు. ఇశ్రాయేలీల్లో తిరుగుబాటు చేసిన, రోమా సైన్యం మీదకి తిరుగుబాటు చేసిన వారిని, ఆ యవనస్తులను సిలువ మీద వేసి వదిలేసేవాళ్ళు. అలాంటి అత్యంత కిరాతకమైన రోమా ప్రభుత్వపు హయాములో ప్రభువారికి సిలువ మరణం విధించబడింది. ఈ కార్యక్రమం చూసే వాళ్ళకి తెలిసినట్లుగా, అలాగే ఎవరైనా క్రొత్త వాళ్ళు ఏం చెప్పుకుంటారని చూస్తూ ఉంటే, ఈ ప్రత్యేకమైన దినాన ఆయనకు తీర్పు తీర్చిన వాళ్ళు, ఆయనను సిలువకు అప్పగించిన వాడు, ప్రతి ఒక్కరూ కూడా ఆయన నీతిమంతుడు, నిరపరాధి అని చెప్పారు. కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆయన అప్పగించిన యూదా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించిరి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు, అనగా ఆయన అప్పగించడానికి 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేస్తున్నానని చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా. ఆయన్ని ఎందుకు అప్పగించాడు? యూదులు అసలు ఆయన్ని ఎందుకు సిలువ వేశారు అంటే,
ఆయన చేసిన అద్భుత కార్యాలు వాళ్ళు భరించలేకపోయారు. ఆయన ప్రేమ, జాలి, కనికరాన్ని భరించలేకపోయారు. ఆయన ఔన్నత్యం, ప్రజలు ఆయన వెంట వెళ్ళడం భరించలేకపోయారు. అసూయ చేత ఆయన అప్పగించారు అనేది ఆయనను శిలువ మరణానికి అప్పగిస్తూ సంతకం పెట్టిన పేతురు పిలాతుకు కూడా అర్థమైంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 18వ వచనం చివరి మాట, ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. పిలాతుకు అర్థమైంది. యేసు ప్రభు యొక్క మరణం చారిత్రాత్మకమైన మరణం. రోమా గవర్నరు సంతకం పెట్టిన ఒక శిలువ మరణం. ఆయన భార్య 19వ వచనంలో, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయన్ను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునేని అతని యొద్దకు వర్తమానము పంపెను. పిలాతు భార్య నేరస్తుడైన ఒక యూద యవ్వనస్తుని గురించి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని భర్తకు వర్తమానం చేసింది. దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఆమె ఆలోచించిందా? ఎవడతడు? నీకెలా తెలుసు? నువ్వు నాకు వర్తమానం పంపడం ఏంటి అని ఆమెను ఎంతైనా శిక్షించవచ్చు. కానీ ఈ పిలాతు భార్య ప్రభువారి సందేశాలు వింటూ ఉండేదని చరిత్ర చెప్తా ఉంది. ఆ తర్వాత శిలువ మరణానికి సంతకం పెట్టిన ఆ పిలాతు, ఆ రోమా గవర్నరు, మత్తయి సువార్త 27-24, అల్లరి ఎక్కువచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అప్పుడు అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. కాబట్టి గవర్నరు నీతిమంతుడు అన్నాడు, ఆయన భార్య నీతిమంతుడు అన్నారు, ఆయనను అప్పగించిన ఆ వ్యక్తి నీతిమంతుడు అన్నారు. ఇంకా కొన్ని వాక్యాలు మనం చూస్తే 23వ అధ్యాయం లూకాసు వార్త 4వ వచనం, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనపడలేదు అనెను. ఈయన యందు మరణమునకు తగినదేదియు నాకు కనపడలేదని 2-3 సార్లు పిలాతు చెప్తా ఉన్నాడు. సిలువలో పలికిన 7 మాటలు మనం ఈ దినం ధ్యానం చేస్తాం. ఇవి ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరం ధ్యానం చేస్తాం. గత వారం మనం చెప్పుకున్నట్లు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు అని చెప్పారు. సిలువ అనేది అవమానకరం. సిలువ పాపాన్ని క్షమించడానికి గుర్తు. ఇంకా చెప్పాలి అంటే సిలువ పాపానికి చనిపోయిన ఒక వ్యక్తికి గుర్తు. సిలువ అందరూ ద్వేషించేది, భయపడేది. ఎవరికైనా కల్లో సిలువ వస్తే చాలా భయపడిపోతాడు. కానీ సిలువ విజయానికి సంకేతం. సాక్షాత్తు ప్రభువారు మరణము పైన, సాతాను పైన, పాప శాపముల నుండి విడిపించడానికి ఆయన సిలువను ఆయుధంగా చేసుకున్నారు. ఈ సిలువలో పలకబడిన మొదటి మాట సిలువలోనే ఒక గుర్తింపు పొందింది. గమనించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడివైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన అపహసించుచు
వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, తాను దేవుని కుమారుడని చెప్పెను గనుక అంటూ ఆయనను అపహసించారు. ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ బాధాకరమైన మాట వింటూ ఉంటాం. ఆయనే శిలువ మీద నుండి దిగలేదు ఎవరిని రక్షిస్తారనేది. ఎవరిని రక్షిస్తారో రక్షించారో ఆయన శిలువ మీదే చూపించారు. ఆయనతో పాటు నిందింపబడిన దొంగలు కూడా, నేరస్తులు కూడా, క్రిమినల్స్ అంటారు, ఆయనను దూషించారు. కానీ ఏం జరిగింది? లూకా సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనం, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఈ రోజుల్లో ఆయన శిలువ మీద నుండి దిగలేదు అనే వాళ్ళని కూడా దేవుడు క్షమిస్తూ ఉన్నారు. అయితే ఆయన క్షమిస్తారు, రక్షిస్తారు అనడానికి గుర్తుగా ఈ రక్షణ అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు. ఆయన ఎప్పుడైతే వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక క్షమించమని అడిగారో, దూషించిన నేరస్తుల్లో ఒకని హృదయాన్ని ఆ మాట తాకింది. ఆ మాటకొస్తే నేను అనుకుంటాను, ఈ ప్రపంచమంతా ఇద్దరు నేరస్తుల్లో ఎవరో ఒక బ్యాచ్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఆయన దూషించి చనిపోతారు, మరికొందరు ఆయన అర్థం చేసుకొని రక్షించబడతారు. నిన్ను నీవే రక్షించుకో అంటే శిలువ మీద నుండి దిగమని. ఆయన శిలువ మీద నుండి చనిపోతాడు అనేది ఆది నుండి కూడా ఆయన గురించిన ప్రవచనాలు చెప్పబడ్డాయి. యెషయా ప్రవచించాడు 800 సంవత్సరాలకు ముందే. ఆయనే స్వయంగా ఎన్నిసార్లు శిష్యులతో చెప్పారు, రక్షణ అనేది ఈ లోక పరంగా సుఖ సౌఖ్యాలు సంతోషంతో జీవించడం కాదు. రక్షణ అనేది దేవుని యొక్క తీర్పు తప్పించుకోవడం, దేవుని యొక్క ఉగ్రత తప్పించుకోవడం, మరణంలో నుండి జీవంలోనికి దాటటం. దయచేసి ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆ నేరస్తుల్లో ఒకడు అన్నాడు, 39వ వచనం, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నువ్వును అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆయన రక్షించాడా లేదా? చాలామందికి ఈ రక్షణ అనే మాట అర్థం కాదు, క్రైస్తవులకు కూడా అర్థం కాదు. ఈ తొలి మాట క్షమాపణ. సిలువనెత్తుకొని నడిచేవాడు ఒక క్రైస్తవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. మొట్టమొదట బాధ్యత క్షమాపణ. ప్రభు ఏమన్నారు? నువ్వు నాతో పాటు పరలోకంలో లేక పరదైసులో ఉంటావు. క్షమించబడ్డాడా లేదా? రక్షించబడ్డాడా లేదా? వాడు మరణాన్ని తప్పించుకున్నాడు. ఈ లోకపరంగా శరీరంగా చచ్చిపోయాడు, కానీ అతని ఆత్మ చనిపోలేదు, అతని ఆత్మ శిక్షకు వెళ్ళలేదు, అతని ఆత్మ నరకానికి వెళ్ళలేదు. ఒక్కొక్కసారి మనిషి చనిపోయాక చాలాసార్లు ఈ మాట చదువుతాం, అతని పవిత్రాత్మకు శాంతి కలుగునుగాక. పవిత్రాత్మకు శాంతి ఎందుకు ఉండదండి? అంటే ఒక వ్యక్తి ఈ లోకం విడిచిపెట్టాక వాళ్ళు శాంతిలో ఉండాలని తమ వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. క్రైస్తవ్యం అది కాదు. ఈ లోకంలో ఉండగానే పాప క్షమాపణ జరిగి ఈ లోకంలో ఉండగానే శాంతి పొందుతాం. నా జీవితంలో నేను ఆ శాంతి పొందాను. నేనిచ్చు శాంతి లోకమిచ్చే శాంతి కాదని ప్రభువారు చెప్పారు. క్రైస్తవ్యంలో మొదటి మెట్టు క్షమాపణ.
ఈరోజు చర్చికి వెళ్ళి ఆరాధన చేయకముందు జీవితంలో ప్రతి ఒక్కరిని క్షమించామా? ఇది మనం చూసుకోవాలి. చాలామంది క్షమించరు. చాలా కోపాలు, ద్వేషాలు, కక్షలు. ప్రభువారు ఏం చెప్పారు? మార్కు సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనం, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించండి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఇంకా ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో లేక 12వ వచనంలో, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మనుషుల 14వ వచనాన్ని చదువుతున్నాను. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. చాలాసార్లు చాలామంది సంవత్సరాల తరబడి ద్వేషాలు, కక్షలు మనసులో పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక సలహా ఏంటి అంటే, ఎన్ని సంవత్సరాలు మనం ఒక వ్యక్తిని క్షమించమో అన్ని సంవత్సరాలు మన పాపాలు నిలిచి ఉంటాయి, మన మీదే నిలిచి ఉంటాయి. మనం ఇతరుల్ని క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తారు. ఇది మొట్టమొదటి షరతు. ఈరోజు మందిరానికి వెళ్ళక ముందు అందరితో సమాధానంగా ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. అవతల వ్యక్తి మనకెంతైనా కీడు చేయొచ్చు, మన ఆస్తులు ఎత్తుకుపోవచ్చు, మనకున్నది తీసేయచ్చు, మనకు అవమానకరంగా మాట్లాడవచ్చు, మన పేరు పాడు చేయవచ్చు. మనము క్షమించాలంతే. క్షమాపణ పరిశుద్ధతను తెస్తుంది. క్రైస్తవ్యం అంటేనే క్షమాపణ, ప్రేమ. క్షమించకుండా మందిరానికి వెళ్ళడం వ్యర్థం. క్షమించకుండా మందిరానికి వెళితే దేవుని సన్నిధిలో మనం అపరాధులం అవుతాం, వేషధారులం అవుతాం. తన సిలువను ఎత్తుకోవడం అంటే ప్రేమ, క్షమాపణ కలిగి ఉండడం. రెండవదిగా, ఈ నేరస్తుడు రక్షించబడ్డాడు. ప్రపంచం ఆలోచిస్తుంది ఈ లోకంలో ఉన్నాయన్నీ మంచిగా ఉంటే రక్షణ కాదు. మనల్ని రక్షించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఆయన పాపము నుండి రక్షించే దేవుడు, మరణము నుండి రక్షించే దేవుడు, ఏ విధమైన శాపమైనా సరే రక్షించే దేవుడు, సాతాను యొక్క దుష్టుని యొక్క ప్రతి పన్నాగము నుండి రక్షించే దేవుడు, మనశ్శాంతి ఇచ్చే దేవుడు, ప్రతి దురాత్మ శక్తుల నుండి విడిపించే దేవుడు, ప్రతి అంధకార శక్తుల నుండి రక్షించగలిగిన దేవుడు. ఆ దేవుడు పరిశుద్ధుడు. ఆయన రక్తం, ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన రక్తం సర్వమానవ కోటికి సరిపోతుంది. మూడవదిగా బాధ్యత. ఆయన తన తల్లి, ఆ తల్లి తన దగ్గర నిలబడడం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఈ మూడు కూడా ఈ లోకానికి సంబంధించిన బాధ్యతలు తీర్చారు. ప్రతి దేవుణ్ణి నమ్మిన వ్యక్తి, దీన్ని చూచే ఏ వ్యక్తి అయినా సరే మన బాధ్యతలు జాగ్రత్తగా తీర్చాలి. 1 క్షమాపణ, 2 పరలోక రాజ్యాన్ని గూర్చిన తపన ఉండాలి. అది ఈ లోకంలో ఉండగానే ఉండాలి. ఈ లోకంలో ప్రాణం విడిచాక ఎవరి కొరకు మనం ఏం చేసినా అక్కడికి చేరం. మూడవదిగా బాధ్యత. నాలుగవదిగా ఆయన వేసిన కేక, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు. మొదటి మాటలో తండ్రి అన్నారు, చివరి మాటలో తండ్రి అన్నారు. కానీ ఈయన సిలువలో సర్వమానవ కోటి యొక్క పాపాన్ని తన మీద వేసుకొని భరించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటయు చీకటి కమ్మెను.
ఆయన మీద ఆ పాప శిక్ష భరిస్తూ ఉన్నప్పుడు మొత్తం చీకటి కమ్మింది. ఇశ్రాయేలీ దేశమంతా చీకటి కమ్మింది. కానీ ఈ కఠినాత్మలు, ఈ యూదా మత అధికారుల హృదయాలు మాత్రం, వాళ్ళ హృదయాల్లో ఉన్న అంధకారం తొలగలేదు. సిలువ వేసిన శతాధిపతి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఆయన తాను దేవుని కుమారుడనని చెప్పుకున్నందుకే సిలువ వేశారు. ఇంకా మనం లూకా సువార్త 23:47 చదివితే, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడైండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. 5వది దాహం అన్నారు. 6వది సమాప్తం అన్నారు. ఏంటి సమాప్తం అంటే? దాహం అంటే మనల్ని గురించి ఆయన దాహం కోరుతూ ఉన్నారు. మన ఆత్మ రక్షించబడాలనేది ఆయనకు దప్పిక. ప్రతి మానవుడు పాప క్షమాపణ కొరకు అన్వేషిస్తూ ఉంటాడు. పాప క్షమాపణ మనశ్శాంతి కొరకు అన్వేషిస్తాడు. నా జీవితంలో మనశ్శాంతి లేక 25 సంవత్సరాలు నిండక ముందు చనిపోవాలనుకున్న వ్యక్తిని. డబ్బు మనశ్శాంతి ఇవ్వలేదు, ఒక మంచి కుటుంబం, పరపతి ఏది మనశ్శాంతి ఇవ్వలేదు. దేవుడు మాట్లాడి తన స్వరం ద్వారా నాకు మనశ్శాంతి ఇచ్చారు. డబ్బు, లోకం, పరపతులు లేక మనకున్న స్థితిగతులు ఏవి కూడా మనశ్శాంతి ఇవ్వరు. ఎవరికి పాప క్షమాపణ అవుతుందో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. 5వది 6వది దైవత్వానికి సంబంధించింది. దేవుడు మన హృదయాల్లోకి రావాలని, జీవితాల్లోకి రావాలని, మనశ్శాంతి, పాప క్షమాపణ ఇవ్వాలనేది ఆయన యొక్క దప్పిక. 6వదిగా సమాప్తం. దుష్ట శక్తి యొక్క అధికారాన్ని సమాప్తి చేసేది ఆయనే. పాపం, శాపం నుండి విడుదల ఇచ్చేది ఆయనే. ఈ లోకంలో సాతాను యొక్క శక్తిని సర్వనాశనం చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. చివరిగా తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా అన్నారు. మన ఆత్మ ఆయనకు సంబంధించింది. ఆయన చనిపోయినప్పుడు కొన్ని అద్భుతాలు జరిగాయి. ఆయన చనిపోయినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్మింది. 45వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగింది. 6 అంగుళాల దేవాలయపు తెర అంట ఇది. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లోండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇందాక శతాధిపతి ఏమన్నాడు చదివాం. సిలువ ప్రతి సంవత్సరం ఆరాధించే ఆరాధన కాదండి. ఈ బాధ్యతలన్నీ మనం తీరుస్తున్నామా లేదా అనేది ఆలోచించాలి. ఈ సిలువలు ముందు చెప్పినట్టుగా రోమా ప్రభుత్వం కొన్ని వేల మందిని సిలువ వేస్తే వాళ్ళ సిలువలో వ్రేలాడి చనిపోయేవాళ్ళు. ఆయన చనిపోయిన తరువాత 3 గంటలకి 9 గంటలకు ఆయన సిలువ వేస్తే సరిగ్గా 6 గంటలు మాత్రమే ఆయన సిలువ మీద నుండి చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు అరిమతయ యోసేపు అనే రహస్యమైన శిష్యుడు వెళ్ళి ఆ దేహాన్ని అడిగాడు. ఇక్కడ కూడా ఒక విచిత్రాన్ని చూస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. సాయంకాలం అయినప్పుడు అరిమతయగు యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన నిజం తెలుసుకున్నాడు. ప్రభువారు ఎందుకు చనిపోయారు? సర్వ మానవ కోటి పాప పరిహారార్థం చనిపోయారు. ఈ సత్యం నాకు అర్థమయ్యేటట్టుగా చేయమని ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకోవాలి.
ఆ దినాల్లో ఆయన గురించి అసూయపడినట్లుగా ఈ రోజుల్లో కూడా అసూయపడే వాళ్ళు ఉన్నారు. దేవుడు వారి నేత్రములను తెరిచునుగాక. ఎంతోమంది క్రైస్తవులు క్షమాపణ లేకుండా జీవిస్తారు, మారుమనసు లేకుండా జీవిస్తారు, ఆచారబద్ధంగా చేస్తారు. దయచేసి ఈ మాటలు వినే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ రీతిగా చేయవద్దని మనవి చేస్తున్నాను. పాప క్షమాపణ జరిగిందా లేదా, జీవితం మారిందా లేదా, క్రీస్తుకు తగినట్లుగా జీవిస్తున్నానా లేదా అనేది పరీక్షించుకుంటూ మేము ఈ మందిరాలకు వెళ్ళి ధ్యానం చేయాలని కోరుతా ఉన్నాను. ప్రభువుని ఎరగని వాళ్ళు ఎవరైనా సరే ఈ మాటలు వినడం తటస్థిస్తే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా యేసు దేవుడనియు పాపములను క్షమించడానికి, పాప పరిహారార్థమైన రక్తం కార్చడానికి ఈ లోకానికి వచ్చిన దైవకుమారుడనియు మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది మనం అంగీకరించకపోతే ఒక్కరోజు తీర్పులో ఆయన ముందే మనం నిలబడతాం. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ ప్రతి ఒక్క హృదయాన్ని తాకునిగాక. దేవుడు మీకు తోడైండునిగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ దినపు మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన పాప క్షమాపణ పొందిన వ్యక్తులుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కోపాలు, ద్వేషాలు, కక్షలు ఏ ఉన్నా సరే ఈరోజు తమ హృదయాలను శుద్ధి చేసుకోవడానికి మీ ఆత్మచేత బలవంతము చేయమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ఎరిగిన వారికి మీ ప్రత్యక్షత దయచేయండి. ఈ లోకం శాశ్వతం కాదని ఆ పరిపూర్ణమైన ఆ పరలోకానికి సంబంధించిన పాప క్షమాపణ, మనశ్శాంతి పొందాలని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ మా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించిన మీ అత్యంతమైన ప్రేమను బట్టి, మీరు ఇచ్చిన క్షమాపణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడిచ్చిన పాప క్షమాపణ మనశ్శాంతితో ఆనందంగా దేవుని కొరకు జీవించుదురుగాక. దేవుడు మిమ్మల్ని కనికరించునుగాక. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.